ఆల్ వెల్కమ్ టు కళ్యాణిస్ కిచెన్. ఇది వచ్చేసి మన ఇంట్లో వీడియో కాదండి, అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన వీడియో. ఎందుకంటే ప్రస్తుతానికి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి హాలిడేస్ కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. తెగ పడిపోతున్నాయి కదా ఈ వర్షాలకి ఖచ్చితంగా ఏదైనా వేడివేడిగా తినాలని అందరికీ అనిపిస్తుంది. సో మాకు కూడా అలాగే అనిపించి నాటుకోడి అయితే తెచ్చుకున్నాం అనమాట. నేను అడగడమే ఆలస్యం, మా అన్న తెచ్చేసాడు. మా అమ్మ వంట కూడా స్టార్ట్ చేసేసింది. ఇదెందుకు వీడియో తీయకూడదని నేనైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇక్కడ మా అమ్మ ఏం చెప్తుందంటే, మా అమ్మాయి ఫోన్ మాట్లాడొచ్చే లోపు నేనైతే సగం కూర కూడా అయిపోయింది. కూర వేసేసాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల పాటు వేగాలి అని చెప్తుందన్నమాట. ఇప్పుడైతే నేను ప్రొసీజర్ చెప్తాను. గిన్నె పెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో నాటుకోడి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, తగినంత పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని అలాగా ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తే ఇలా ముక్క అనేది చక్కగా వేగిపోతుంది. నాటుకోడి చేయడం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదండి, చాలా ఈజీ. కాకపోతే కూరని వేయించుకునే దాన్ని బట్టే ఆ కూరకి ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. వాటర్ వచ్చాయి కదా, వాటర్ అన్నీ ఇంకిపోవాలి. ఇంకిన తర్వాత కారం వేయాలి. కారం వేసి కొద్దిగా ఎసరు వేయాలి. ఎసరు పోసిన తర్వాత బాగా కూరలోకి వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయిపోయినప్పుడు కారం యాడ్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ పాటు కారం అయితే బాగా ముక్కలకు పట్టాలన్నమాట. కుకింగ్ మా అమ్మ పని అయితే, మా అన్నయ్యది నాది యాంకరింగ్ పని అండ్ వీడియోగ్రఫీ పని అన్నమాట. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత పోసుకోండి. వాటర్ ని మనకెంత పులుసు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలాగా కొత్తలాడుతుంది అన్నట్లుగా మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో ఇందులోకైతే లాస్ట్ ఫైనల్ టచ్ ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, అలాగే ఎవ్వరు వేయని జీలకర్ర వెల్లుల్లి అయితే మా అమ్మ వేస్తుంది. ఈ జీలకర్ర వెల్లుల్లిని ఖచ్చితంగా మనం ఒకేసారి కానీ ఒక వారానికి తగ్గట్టు రెడీ చేసి పెట్టుకుంటే ఏ కర్రీలోకైనా చక్కగా వేసుకోవచ్చు. అంత బాగుంటుందన్నమాట దీని ఫ్లేవర్ అనేది. ఇది చేసుకోవడం చాలా ఈజీ. జీలకర్రని దోరగా వేయించుకొని వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని బాక్స్ లో పెట్టుకోవడమే. సరదాగా మాల్లరి చూడండి. ఇప్పుడు ఈ కూర ఎందుకు వండుకుంటున్నాం మనం? వర్షం వచ్చింది కదా, అందుకనే నాటుకోడి పులుసు తింటే చల్లగా వాతావరణం బాగుందని తిందామని వండుతున్నాం. ఘాటుగా తిందామని కొత్తిమీర వేసేసా ఇప్పుడే. తీసుకో వీడియో. స్టేజ్ లో ఉంది ఇప్పుడు. కొత్తిమీర వేసాము. 2 నిమిషాలు గరం నాటుకోడి పులుసు రెడీ. అమ్మ చెప్పింది కదా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకున్నాక కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన కర్రీ అయితే ఇలా ఉందన్నమాట. కొత్తిమీర వేసి మూత పెట్టుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాము. ఇలాంటి ఘాటు నాటుకోడి పులుసు మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళకి చేసి పెట్టి ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు ఇది మీ చేతితో తిన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు థ్యాంక్స్ చెప్తారు, మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.